రాగి రేకు. ఒక గ్రామంలో వెంకడు అనే పేదవాడొకడుండేవాడు. వాడికి గల ఆస్తి ఒక ఎద్దుబండి. ఊళ్ళో ఉండే ఒక వర్తకుడు అప్పుడప్పుడు సరుకులు చేరవేయటానికి వెంకడి చేత బండి కట్టించేవాడు. అయితే ఇది నిలకడగా ఉండే సంపాదన కాదు. అందుచేత వెంకడు తవ్వుడు పనులకు, కప్పులు నేయటానికి, ఇతర చిల్లర పనులకు పోతుండేవాడు. ఎన్ని రకాల పనులు చేసినా వాడి పేదరికానికి మాత్రం చలనం ఉండేది కాదు. ఒకనాడు వెంకడు తన బండి మీద సరుకులు వేసుకుని బస్తీ నుంచి వర్తకుడి ఇంటికి తెస్తుండగా దారి పక్కన ఒక ముసలి బైరాగి కనిపించాడు. అతను ఒక చెట్టు కింద పడుకుని ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టున్నాడు. ఆ బైరాగి వెంకణ్ణి ఆగమని చేత్తో సైగ చేసి, నాయనా, నాకు చాలా జబ్బుగా ఉంది, నీ బండి మీద ఊళ్ళోకి చేర్చుతావా అని అడిగాడు. వెంకడు ఆ బైరాగిని పట్టుకుని బండి ఎక్కించి ఊరు చేరాక, ఊళ్ళో ఎక్కడికి పోతావు అని బైరాగిని అడిగాడు. నాకీ ఊరు తెలీదు, ఏ సత్రానికో మఠానికో చేర్చు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బైరాగి. ఆ ఊళ్ళో సత్రమూ లేదు, మఠమూ లేదు. ఎవరింటికి తీసుకుపోతే ఎవరు ఊరుకుంటారు? జబ్బుగా ఉన్న ఈ బైరాగి భారాన్ని ఎవరు మాత్రం ఎందుకు భరిస్తారు? అందుకని వెంకడు ఆ బైరాగిని తన ఇంటికే చేర్చి సరుకులను వర్తకుడి ఇంటికి తోలుకుపోయి మళ్ళీ ఇల్లు చేరుకున్నాడు. వెంకడు తిరిగి వచ్చేసరికి బైరాగి గుడిసెలో ఒక మూల పడుకుని బాధతో మూలుగుతున్నాడు. వెంకణ్ణి అతని భార్య అవతలికి తీసుకుపోయి, ఈ దారైపోయే శనిని కొంప మీదకెందుకు తెచ్చావు? ఆ మనిషి ఏ క్షణాన అయినా చచ్చేటట్టున్నాడు. ఎవడో ఊరు పేరు లేనివాడు మనింటో చస్తే మనం ఎంత చిక్కులో పడిపోతామో ఆలోచించావా అన్నది. వెంకడు భార్యను ఎలాగో సమాధానపరిచి, పాపం ఆ రోగికి ఇంత గంజి కాచిపోయి అన్నాడు. వెంకడి భార్య అలాగే చేసింది. అయితే ఆమె భయపడ్డంతా అయ్యింది. బైరాగి అర్ధరాత్రి వేళ ప్రాణాలు వదిలాడు. చూసావా ఎటువంటి పీడ మన్ని చుట్టుకుందో? బైరాగి వాడి డబ్బుకు ఆశపడి మనమే వాణ్ణి హత్య చేశామని లోకులు నింద వేస్తారు. ఈ శవాన్ని పాతిపెట్టడానికి బోలెడంత ఖర్చు అన్నది వెంకడి భార్య. జరిగిందేదో జరిగింది, ఇప్పుడేం చేద్దామంటావు అన్నాడు వెంకడు. ఇంక చేసేదేముంది? చీకటి పడి వచ్చిన ఈ బైరాగి మనింటో చచ్చినట్టు ఎవరికీ తెలీదు. తెల్లారేలోపుగా ఈ శవాన్ని ఎక్కడైనా పూడ్చి మాయం చెయ్యి అన్నది వెంకడి భార్య. వెంకడి ఇంటి వెనక కొంత దూరాన ముళ్ళ పొదలున్నాయి. వాటి మధ్య ఒక గొయ్యి తవ్వి ఇంటికి తిరిగి వచ్చి శవాన్ని తీసుకుపోయి ఆ గోతిలో పూడ్చిపెట్టి తూర్పు తెల్లవారేలోగా ఇంటికి వచ్చేశాడు వెంకడు. వెంకడు తవుగోలతో పొదల మధ్య నుంచి వెళ్ళిపోవటం ఆ మసక వెలుతుర్లో దూరాన ఉన్న ఒక మనిషి చూశాడు. వెంకడు ఏదో నిక్షేపం పాతిపెట్టినట్టు ఆ మనిషి అనుమానపడి దగ్గరికి వచ్చి పై మట్టిని కెలికి చూస్తే అడుగున శవం కొద్దిగా కనపడింది. అదేదో హత్యకు సంబంధించిన విషయమని భయపడి ఆ మనిషి ఊరుకున్నాడు. గుడిసె మూల బైరాగి జోలె ఉండిపోయింది. అందులో ఏవో చింకిగుడ్డలు అవి మాత్రమే ఉన్నాయి. వెంకడ ఆ జోలెను దూరంగా పారేసి వచ్చాడు. మన్నాడు తన పిల్లలు రాత్రి వచ్చిన బైరాగి ఏడి అని అడిగితే తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు అన్నాడు వెంకడు. వాళ్ళు ఉదయం పూట చెరువులో ఓలలాడడానికి పోయేటప్పుడు బైరాగి జోలె కనిపించింది. అందులో వెతికితే వాళ్లకు చిలుము పట్టిన రాగిరేకొకటి దొరికింది. ఊళ్ళో పిల్లలకు చదువు చెప్పే పంతులు చెరువు దగ్గరికి వచ్చి వెంకడి పిల్లల దగ్గర ఉన్న రాగిరేకు తీసుకుని చూస్తే దానిమీద అక్షరాలున్నట్టు తెలిసింది. ఆయన దాన్ని మట్టితో కిలుం పోయేటట్టు తోమి దానిమీద ఉండే అక్షరాలు చదువుకుని ఆశ్చర్యపడి, ఇది మీకెక్కడ దొరికింది అని పిల్లల్ని అడిగాడు. నిన్న సాయంకాలం ఒక బైరాగి చీకటి పడి మా ఇంటికి వచ్చి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఆ బైరాగి తన జోలె పారేసిపోతే ఆ జోలెలో మాకీ రేకుముక్క దొరికింది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన గుర్తులను బట్టి పంతులు బైరాగి జోలె ఉన్న చోటికి పోయి వెతికితే చింకిగుడ్డలు తప్ప మరేమీ దొరకలేదు. ఆయన వెంకటి దగ్గరికి వెళ్ళి రహస్యంగా, మీ ఇంటికి నిన్న బైరాగి వచ్చాడట, ఏమయ్యాడు అని అడిగాడు. ఏమయ్యాడో నాకు తెలీదండి, చెప్పకుండా పెట్టకుండా వెళ్ళిపోయాడు, జోలె పట్టుకుపోలేదు,
నేనే దాన్ని అవతల పారేశాను. అందులో పనికొచ్చేదేమీ లేదు అన్నాడు వెంకడు. పంతులు రాగిరేకు చూపించి, దీన్ని ఆ బైరాగి నీకుగాని ఇచ్చాడా ఏమిటి అని అడిగాడు. వెంకడు దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, లేదండి, ఇది జోలెలోనే ఉంది. జోలెతో పాటు పారేశాను అన్నాడు. పిచ్చివాడా, దీనితో ఎంత ఐశ్వర్యం సంపాదించుకోవచ్చో నీకు తెలుసా? ఇందులో సిద్ధ బైరాగి మంత్రం ఉన్నది. శ్మశానంలో ఏనాడో శవాలతో పాటు పూడ్చిన నిధులు ఈ మంత్రం చదివిన వాడికి లభిస్తాయి. అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఉండే పాతాళ గుహ ఈ మంత్రం చదివితే 3/4 గడియల పాటు తెరుచుకుంటుంది. ఈ లోపుగా మంత్రం చదివిన వాడు సాధ్యమైనంత ధనం తెచ్చుకోవచ్చు అన్నాడు పంతులు. పంతులు చదవగా వెంకడు మంత్రాన్ని కంఠస్థం చేశాడు. మరి 3 రోజుల అనంతరం అమావాస్య వచ్చింది. అర్ధరాత్రికి ముందే పంతులు వెంకడు కలిసి శ్మశానానికి వెళ్లారు. పంతులు శ్మశానం వెలుపలే ఉండి వెంకణ్ణి లోపలికి పంపిస్తూ, సరిగా అర్ధరాత్రి కాగానే చెబుతాను, మంత్రం చదువు, నిధి కనిపిస్తే సాధ్యమైనంత పట్టుకురా, 3/4 గడియలు మించి శ్మశానంలో ఉండకు సుమా అని హెచ్చరించాడు. పంతులు చేసిన హెచ్చరిక వినగానే వెంకడు మంత్రం చదివాడు. మంత్రం పూర్తి కాగానే వెంకడికి నేలలో ఒక పెద్ద గుహ కనిపించింది. దాని లోపల పట్టపగల్లాగా ఉన్నది. ఎన్నో రత్నాలు, ఎంతో బంగారమూ ఉన్నది. వెంకడు 2 గుప్పిళ్ళ బంగారం తీసుకుని బయటికి వచ్చేశాడు. ఒక గుప్పెడు తానుంచుకుని మరో గుప్పెడు పంతులకిచ్చాడు. వెంకడి వంటి నిరుపేద దగ్గర బంగారం ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆనాడు తెల్లవారుజామున అతను బైరాగి శవాన్ని పాతేయటం చూసిన మనిషి తాను చూసిన సంగతిని వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు కూడా వెంకడి చేతిలో డబ్బు ఆడడం చూసి ఆశ్చర్యపోయినవాడే. ఆయన వెంకణ్ణి పిలిపించి, నీ దగ్గర బంగారం ఎక్కడిది? ఎవర్ని హత్య చేసి ఈ బంగారం కాజేశావు? నిజం చెప్పకపోతే నీ మీద ఫిర్యాదు తెస్తాను అన్నాడు. వెంకడు బెదిరిపోయి జరిగినదంతా వర్తకుడికి చెప్పి రాగిరేకు కూడా చూపించాడు. దీన్ని నా దగ్గర ఉండని, అమావాస్య నాడు దీని సంగతి అంతు తేల్చుతాను. నీ మాట అబద్ధమైందో నిన్ను ఉరి తీయిస్తాను. నిజమయ్యే పక్షంలో ఈ రాగిరేకును నా వద్దనే ఉంచుకుని నీకెప్పుడెంత కావలిస్తే అది నేనే ఇస్తుంటాను అన్నాడు వర్తకుడు. వెంకడు సరేననక తప్పలేదు. మళ్ళీ అమావాస్య వచ్చింది. వర్తకుడు అర్ధరాత్రి వేళ చిన్న దీపం వెంట తీసుకుని రాగిరేకు చేత పట్టుకుని చంకన ఒక గోతం సంచి తీసుకుని శ్మశానానికి వెళ్ళాడు. అర్ధరాత్రి కాకమునుపే రాగిరేకు మీది మంత్రం దీపం వెలుతుర్లో మళ్ళీ మళ్ళీ చదువుతూ కూర్చున్నాడు. సరిగా అర్ధరాత్రి అయ్యే సమయానికి అతని ఎదుట పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగు వచ్చే గుహలో అంతులేని ధనరాశులున్నాయి. వర్తకుడు సంచితో సహా ఆ గుహలో ప్రవేశించి మంచి విలువైన రత్నాలను మాత్రమే ఏరుకుంటూ గుహ లోపలికి పోయాడు. అతని గోతం ఇంకా 4వ వంతన్నా నిండకముందే వెలుగు ఆరిపోయింది. గుహ మూసుకుపోయింది. 3/4 గడియల్లో బయటికి రావాలన్న మాట వర్తకుడు మరిచాడు. వర్తకుడు ఏమయ్యాడో ఊళ్ళో ఎవరికీ తెలీదు. ఆయన పట్టుకెళ్లిన లాంతరు మాత్రం శ్మశానంలో దొరికింది. కథ కంచికి, మనం ఇంటికి.